నమస్తే, మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఇంతకాలము పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని చెబుతూ వచ్చారు. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకయ్యే ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉంది. దాన్ని ఎంత త్వరగా కడితే అంత మంచిదనే ఉద్దేశంతో దాని నిర్మాణ బాధ్యతలను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లికి జలహారతి పేరుతో బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకి తెచ్చినాడు. ఆ ప్రాజెక్టును 80,000 నుంచి 90,000 కోట్లతో నిర్మించి ఏపీ మొత్తం భవిష్యత్తునే మారుస్తానని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీ సంపద పెరుగుతుందని, తాగునీటి అట్టే పరిశ్రమల నీటి అవసరాలు తీరుస్తుందని ఆయన చెప్తున్నారు. ఇంతకు పోలవరమా జీవనాడి లేకపోతే బనకచెర్ల ప్రాజెక్టా? ఎందుకు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది? గోదావరిని అనుసంధానం చేయాలనే ప్రాజెక్టు చేపట్టడానికి కారణాలేంటి? ఈ విషయాలపై సాగునీటి నిపుణుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంది పురుషోత్తం గారు, కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి రావడం, అందులో 80,000 నుంచి 90,000 కోట్లు ఖర్చు అవుతుందని, అందులో డిపిఆర్ కూడా రెడీ చేయమని ఆయన అంటున్నాడు. అంటే ఒకటి, ఇప్పుడు పాపులర్ సినిమా గేమ్ చేంజర్ వస్తుంది. అవును. ఇక్కడ సమాజంలో పాపులర్గా ఉన్న వాటిని పేర్లు పెట్టేయడం అనేది రాజకీయ నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు కొత్తగా మీరు అన్నట్టు ఇంతకుముందు వరకు పోలవరం జీవనం అన్నారు, ఇప్పుడు ఏదో గేమ్ చేంజర్ ఇది అంటున్నారు, ఇప్పుడు పోలవరం ఏమవుతుంది? ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయంటే, ఆ రోజు పాపులర్ డైలాగులు ఏదంటే అది పెట్టేస్తే ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఇక్కడ పోలవరం ద్వారా గోదావరి నదీ జలాల్ని బనకచెర్ల అంటే పోతిరెడ్డిపాడు 12 కిలోమీటర్ల కింద ఏదైతే ఉందో అక్కడే తీసుకొచ్చి నీళ్లు పోస్తే 100 టీఎంసీలు దాదాపు రాయలసీమ అంతా సస్యశ్యామలం అయిపోతుంది. ఇది వారు చెప్తున్నటువంటి మాట. నిజానికి ఇది మామూలు భాషలో చెప్పాలంటే ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకోవడం అంటారు కదా, నీళ్ళు ఒలకబోసేయడం మళ్ళీ ఒడిసి పట్టుకోవడం, దాంటిదే ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు గోదావరి నదీ జలాలు ఎక్కడున్నాయి? పోలవరం దగ్గర ఉంటాయి. మనకు సముద్ర మట్టానికి అది 50 అడుగులు 30 అడుగుల ఎత్తులో ఉంది. మన రాయలసీమ ప్రాంతం బనకచెర్ల అని 900 అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు కింద నుంచి నీళ్లు పైకి లిఫ్ట్లు కొట్టి బనకచెర్లలో పొయ్యాలనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనకి ఏ అవకాశం లేనప్పుడు వస్తాయి. సాగునీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే చంద్రబాబు గారి మాటల్లోనే 1000 టీఎంసీలు సముద్రంలో కలిపేస్తున్నారు అని. మనకు కృష్ణానది నీళ్లు అంశలదేవి దగ్గర అంటే ప్రకాశం బ్యారేజ్ తర్వాత అంశలి దగ్గర దాదాపు 1000 టీఎంసీలు కలిసిపోతున్నాయి సరాసరి పర్ ఇయర్. ఈ టీఎంసీల నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, శ్రీశైలం డ్యామ్ ఎత్తేస్తే వస్తాయి. అంటే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేస్తే వచ్చే నీళ్ళ ద్వారా 400-500 నుంచి 1000 టీఎంసీలు పర్ ఇయర్ కలిసిపోతా ఉందంటే రాయలసీమలో నీళ్ళు ఉన్నట్టే కదా. రాయలసీమలో నీళ్లు 900 అడుగుల ఎత్తులో ఉన్న రాయలసీమలో వస్తున్న నీళ్ళని 1000 టీఎంసీల దాకా సముద్రంలో పారబోసేసి మళ్ళీ సముద్రం మట్టం దగ్గర ఉండేదాన్ని 900 అడుగులు ఎత్తు కొట్టి 100 టీఎంసీలు పోయడం పైన. దీన్ని ఏమంటారు? కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒకటి రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కన్నా మీడియా చేసే గోల పోలవరం ఇదిగో అయిపోయింది, అమరావతి ఇదిగో పరిగెత్తా ఉంది, దీనికి అన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి. అది ఈ ప్రచారం వల్ల ప్రొఫెసర్ రాజగోపాల్ గారు, శర్మ గారు లాంటి వాళ్ళ లేఖలతో మరి మీ పరిస్థితి అంటే మా పరిస్థితి ఏందని చర్చ ఒకటి పెట్టారు రాయలసీమలో అన్ని చోట్ల. ఇదేమైనా ప్లేరప్ అవుతుందా అనడం కోసం వేసిన ఎత్తుగడ, లేదా కాలక్షేపం కోసం చేస్తున్నారా ఏంటి అర్థం కాదు. కానీ ఏంటి బనకచెర్ల అసలు ప్రాజెక్ట్ కాదు, అది హెడ్ రెగ్యులేటర్. హెడ్ రెగ్యులేటర్ అంటే అర్థం ఏంటంటే, మనకు పోతిరెడ్డిపాడు ఉంది కదా, పోతిరెడ్డిపాడు నుంచి 12 కిలోమీటర్ల కింద హెడ్ రెగ్యులేటర్ బనకచెర్ల ఉంటుంది. అది 3 పాయలుగా ఉంటుంది. 3 క్రషర్ గేట్లు అందామా, ఏదైనా పేర్లు ఏదైనా పెట్టండి. వాటి గేట్లు ఎత్తేస్తే 3 కాలువలు నీళ్ళు పోతాయి. అది హెడ్ రెగ్యులేటర్ అంటే వచ్చిన నీళ్ళు డైవర్షన్ చేయడం. 3 కాలువలు 3 కాలువలో ఒక కాలువ నిప్పుల వాగు, అది సోమశిల వైపు వెళ్తుంది, నెల్లూరు. తర్వాత రెండోది ఎస్ఆర్బిసి, ఇంకోటి తెలుగు గంగ ఎస్కేప్ కెనాల్ అంటే గండికోట ఇవన్నీ వస్తాయి కదా, ఇటు వస్తాయి. వీటికి డైవర్షన్ చేస్తుంది. అది వచ్చి నీళ్ళు వచ్చిన ఆడ రిజర్వ్ నిల్వ చేసుకునే ప్రాజెక్ట్ కాదు అది. దానికి ఒక ప్రాజెక్ట్గా హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అనేస్తున్నారు. ఇది మొదటి ఆడ పోస్తావు. ఇప్పుడు రాయలసీమ సమస్య ఏంది? ఇప్పుడు గాలేరు నగరి,
అంద్రినీగ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్న చెరువులు, ఇవన్నీ దానికి కావాల్సిన రిజర్వాయర్ పెట్టుకోవాలి కదా. ఇవి గండికోట రిజర్వాయర్, ఇట్లాంటివి వందల రిజర్వాయర్ ఉన్నాయి. గాలినగర్, దాని పైడిపాలెం అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు కలిపినాయి, చిన్న చిత్తక అన్నీ కలిపితే ఈ బ్రహ్మసాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు కట్టేస్తే ఆ నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోసి రాయలసీమ పొలాలకు ఇవ్వాలి. ఓకే, ఇది వీటికి పంపించే గేట్వే హెడ్ రెగ్యులేటర్. అంటే నువ్వు నీళ్ళు పోస్తావో, పోతిరెడ్డిపాడు నీళ్ళు పోస్తావా, గోదావరి నీళ్ళు పోస్తావా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలి. వీటికి ఒక 30-40 వేల కోట్లు అవుతుంది ఇప్పుడు అంచనా ప్రకారం. ఇప్పుడు నీళ్లు ఈ 30-40 వేల కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టేస్తే దానికి నీళ్ళు ఎట్టియాలి? నువ్వు గోదావరి నీళ్ళను 2 లిఫ్ట్లు, రకరకాల 10 లిఫ్ట్లు ఏమో పెట్టి ఒక 100 టీఎంసీలు నీళ్ళను బనకచెర్లలో పోస్తే వీడు డైవర్ట్ చేస్తావు. 100 టీఎంసీల కోసం దాదాపు 80 వేల కోట్లు పెడుతున్నావు. దీనికి ఫర్ ఇయర్ 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు లిఫ్ట్ కరెంట్ ఛార్జ్ అవుతుంది. అంటే కాళేశ్వరం టైపే అవుతుంది. ఇది అదేమవుతుందో తెలియదు. ఇది వస్తుంది అంతా. ఇప్పుడు 80 వేల కోట్లు ఇప్పుడు అనుకుంటున్నానంటే ఇది పూర్తయ్యేసరికి 1,00,000 కోట్ల పైన అవుతుంది. పర్ ఇయర్ 5-10 వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు అవుతాయి. మొత్తం సాధించినంత 100 టీఎంసీలు బనకచెర్లలో పోస్తావు. ఇది గుడ్. మా పాయింట్ ఏంటంటే రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా కానీ రాయలసీమలో ఇంజనీర్లు చెప్పే మాట సుబ్బరాయ గారు లాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్న నీళ్లు, తుంగభద్ర నీళ్ళు కానీ కృష్ణా నది కానీ వరదలు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకుంటే మనం కనీసం జిల్లాకు ఒక 40-50 టీఎంసీలు గ్రావిటీ ఫోర్స్తో ఇవ్వచ్చు. స్పాన్ ఆఫ్ 40 వేల కోట్లు. 40 వేల కోట్లు తుంగభద్ర నీళ్ళు ఉన్నాయి. గుండేవుల ప్రాజెక్టు కట్టుకోవడం, అదేవిధంగా తుంగభద్ర నీళ్లు శ్రీశైలం కలిపే ముందు మన సిద్ధేశ్వరం దగ్గర అలుగు పెట్టుకోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టుకోవడం, పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం, ఇవన్నీ చేయడానికి ఒక 10,000 కోట్లు అనుకుంటే, 10-15 వేల కోట్లు అనుకుంటే దీంట్లో సిద్ధేశ్వరం దగ్గర కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేలో భాగంగా ఒకటే వచ్చు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటే మన గుండేవాళ్ళు కూడా అడగచ్చు వాళ్ళు. ఇవన్నీ సర్దుకొని ఒక 30-40 వేలు ఖర్చు పెడితే గ్రావిటీతో, కరెంటుతో సంబంధం లేకుండా వితిన్ 5 ఇయర్స్లో ఒక 30-40 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పెట్టగలిగితే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మన కళ్ళ ముందు నికర జలాలు, మనకు తుంగభద్రలో 113 టీఎంసీ నికర జలాల వాటా ఉంది. తుంగభద్ర లాస్ట్ ఇయర్ బిఫోర్ 630 టీఎంసీలు తీసుకొచ్చింది. కృష్ణలో కలపాల్సింది 30 టీఎంసీలే. పర్ ఇయర్ 150-200 టీఎంసీలు వస్తుంది. ఆ 150 టీఎంసీలు మనం పైన పట్టుకుంటే మన హక్కు వాటర్ కదా అది. కానీ దానికి కావాల్సిన గుండ్రేవుల, దానికి కావాల్సిన సిద్ధేశ్వరం, దానికి కావాల్సిన హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, గుర్రావేంద్ర ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి చేసి గాలినగరాంధ్రిని ఇవన్నీ కట్టేస్తే మనకు 40 వేల కోట్ల రూపాయలతో జిల్లాకు 30-40 టీఎంసీలు గ్రావిటీ ఫోర్స్తో తెచ్చుకోవచ్చు. దీన్ని వదిలేసి 1,40,000 కోట్లతో మీకు ఈ నీళ్ళు ఇస్తామంటే ఎట్లా 100 టీఎంసీ అంటే ఎట్లా నమ్మాలి? ఇది జరిగేదానికేనా? ఇది మొదటి ప్రశ్న. వాళ్ళు చెప్తున్న గోదావరి ఇప్పుడు ఏమంటారు, 3 ఏళ్ళలో ఇది పూర్తి అవుతుందని. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ నీళ్ళు? గోదావరి. పురుషోత్తం గారు, ఇందులో నాకు అనుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది డ్రీమ్ ప్రాజెక్టా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఏమన్నా సానుకూలంగా ఉందే, ఈయన ఆలోచించి కేంద్రానికి ప్రతిపాదనలు పెడుతున్నాడా? అంటే ఒకటే ఉందంటే గోదావరి, కావేరి జాతీయ వ్యాప్తంగా నదుల అనుసంధానం వాజ్పేయి గారు ఉన్నప్పుడు చర్చ నడుస్తుంది. అది ఈ రూట్లో పోతుంది. వస్తే దీనికి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఎట్లా ఆడికి వస్తుందో దీని నుంచి ఇటు కొట్టేద్దామంటే నువ్వు ఎప్పుడు ఇంకొక 50 ఏళ్ళకి అవుతుందో, 30 ఏళ్ళకి అవుతుందో, 10 ఏళ్ళకి అవుతుందో, మొత్తం కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు చేసుకుందాం. దాన్ని చూపించేసి ఇవన్నీ ఆపేస్తారా? ఇది రాయలసీమ కోసం కదా అవన్నీ చేస్తాం. తెలిసి ఇక్కడ అనుమానాలు ఎక్కడ వస్తాయంటే 3 ఏళ్ళలో పూర్తి చేస్తుంటారు. 3 ఏళ్ళు 1,00,000 కోట్లు ఏడింది తెస్తావు. నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి 15,000 కోట్లు 6 నెలల వరకు కింద పైన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు 2-3 వేల కోట్లు వస్తే నిర్వాసితులు చేద్దంటే అది ఇట్లా. అలాంటిది దీనికి 1,00,000 కోట్లు అన్ని వస్తాయి, 80,000 కోట్లు. అందులో పట్టిసీమ రాయలసీమ కోసమే అని అన్నారు కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే పోలవరం కుడి కాలువ ఉంది. ఆ కుడి కాలువ నుంచి వచ్చేది నీళ్లు. కుడి కాలువ కెపాసిటీ పర్ డే 1.5 టీఎంసీ. పోలవరం ప్రవాహం 120 రోజులు ఎంత అవుతుంది? 180 రోజులు, 180 టీఎంసీలు. కృష్ణా డెల్టాకి 180 టీఎంసీలు చాలు. మళ్ళీ రాయలసీమకు 100 టీఎంసీలు ల్యాండింగ్ తీసుకొస్తావు. అదే కదా, కాలవే లేదు. రెండోది 3 ఏళ్ళ పోలవరం పూర్తి కాదుగా. నా లెక్క కాదు, చంద్రబాబు గారి లెక్క ప్రకారమే 3 ఏళ్ళ తర్వాతనే పోలవరం అందుబాటులోకి వస్తుందని. ఎప్పుడైతే నాకు తెలియదు. ఆయన చెప్పిన లెక్కనే చెప్తున్నాను. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత అది పూర్తి అయినప్పుడు 3 ఏళ్ళ లోపల ఇది పూర్తి ఎట్ట చేస్తావు? చేసినా ఎట్ట వస్తాయి నీళ్ళు? అదే కదా. రెండోది ఆ కాలువ కెపాసిటీ 180 టీఎంసీలు ఒక టర్మ్కి. 180 టీఎంసీలు కృష్ణా డెల్టాకే చాలదు కదా. మళ్ళీ రాయలసీమ 100 టీఎంసీలు యాండ్ నుంచి పోతావు. దానికి వాళ్ళు చెప్పిన అంటే ఆ కృష్ణా కాలువ ఉంది కదా, కుడి కాలువని ఇప్పుడు 40 మీటర్లో 40 అడుగులు ఎత్తు ఉంది. దాన్ని 60 అడుగులు 70 అడుగులు పెంచండి. అది ఎక్కువ తీసుకోవడం కోసం. అంటే ఎక్కువ తీసుకుని ఆడ పోసుకుంటారు. మళ్ళీ దాన్ని చూసుకోవడానికి మనకు సినిమా, మనకు పెళ్ళప్పుడు చెప్తారు కదా, పెళ్ళి కొడుకు
నీ మమ అనమంటారు. పంతులు పూజ చదువుతా ఉంటే మనకేం అర్థం కాదు కదా, నువ్వు మమ అనుకుంటే నేను అనుకుని నువ్వు అనుకోరా అని. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, కాలువలు కడుతున్నారు, ఎవరి కోసం? రాయలసీమ కోసం. అమరావతి రాజధాని నువ్వు ప్రపంచంలో ఏడన్నా జరిగింది అంతా రాయలసీమ కోసమే. రాయలసీమ అంటే ఎందుకంటే రాయలసీమలో ఒక చిన్న అలజడి, మాకేం లేదని, కాబట్టి మీకోసం ఇవన్నీ కడతామని చెప్పడం కోసం చేస్తున్నారా అనేది అనుమానాలు వస్తాయి. ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు. అయితే నేషనల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు దాన్ని అనుసంధానం చేసుకోండి. అది ఎప్పుడు దాంతోపాటు అనుసంధానం చేసుకోండి. అది కాకముందు కానీ ఈ పేర్లని చెప్పి భయం ఏంటంటే, మన కర్నూలుకి వచ్చారు చంద్రబాబు గారు, మన గుండ్రేవల్ ప్రాజెక్ట్ నేను ఆ రోజు శంకుస్థాపన చేశాను. అంటే మార్చిలో ఎలక్షన్కి వారం ముందు శంకుస్థాపన చేశాడు. వారం ముందు అయ్యేది నాదేమన్నా, మళ్ళీ జగన్మోహన్ 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు నా ఫ్రెండ్. తర్వాత సిద్ధేశ్వరం సంబంధించి బైరెడ్డి సత్యప్రియ గారు అడిగారు, నేను చేస్తానన్నాడు. ఇప్పుడు ఆడిపోయి అదిగా చెప్పాలి, గేమ్ చేంజర్ ఇది కదా. అంటే దీన్ని మర్చిపోతున్నాడంటే ఆ పేరు చెప్పి దీన్ని అసలు చేయడా. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో కట్టాల్సిన ఇవేమీ కట్టకుండా ఆపేస్తారేమో భయం. నువ్వు అది చేసుకో, ఇది కూడా స్టార్ట్ చేయి, అది ఏమన్నా చేసుకో. అది చేయకుండా దీన్ని చేయకుండా అవి చేసినారంటే ఇది ఎగ్గొట్టడం కోసం మరియు మీకోసం చాలా జరుగుతుంది రాష్ట్రంలో. అంటే రాయలసీమలో బాధలని రాయలసీమ ఏతర ప్రాంతంలో చేస్తారు. మన ఇంట్లో సమస్యలు ఏరే ఇంట్లో కూడా చర్చించుకుంటారు. కాబట్టి ఇది ఈ సాధ్యమయ్యే పని కాదు. గేమ్ చేంజర్, మంచి సినిమా, ఆ పేరు పెట్టేసినారు. ఎట్లా నేషనల్ అది వస్తేప్పుడు చూద్దాం. రెండు, రాయలసీమలో కొంత నిరసన కోపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మ్యాచ్అప్ చేయడం కోసం ఇది మంచి పద్ధతి కాదు. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తారో చేసుకోండి, కానీ రాయలసీమలో ఏవైతే భూభాగం అది జరిగితే తప్ప రాయలసీమకు న్యాయం జరగదు.